ప్రైజ్ అలార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభు మనందరినీ దీవించునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడువుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. దేవుని స్తోత్రం. యెహోవా వలన సూచన నడువుము అంటే ఏది అసాధ్యమో నీ జీవితంలో అది దేవుణ్ణి అడగమంటున్నాడు ఇక్కడ. నీ లైఫ్లో భయంకరమైన పరిస్థితి ఏదైతుందో నీ జీవితంలో నువ్వు ఇంకా నీ వల్ల కాదు, ఇంకా ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు ఈ కార్యం, అసలు ఇది ముందుకు వెళ్ళదు అనుకున్న టైంలో నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. కాబట్టి అటువంటి వాటిని దేవుని దగ్గర పెట్టాలి. మన జీవితంలో ప్రార్థిస్తున్నప్పుడు మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం కదా, మన లైఫ్లో భయంకరమైన శ్రమలు వస్తాయి. అసలు భయంకరమైన పరిస్థితి మనతో ఉంటుంది. ఆ పరిస్థితి ఎవ్వరి వల్ల ఏమి కాదు, అది భయంకరమైన అనారోగ్యమే కావచ్చు, భీకరమైన పరిస్థితే కావచ్చు, ఏదైనా సరే యెహోవా దగ్గర సూచన అడుగుమా అంటే దేవుని దగ్గరకు వచ్చి నీకు అసాధ్యమైన దాన్ని దేవుని ముందు పెడితే ఖచ్చితంగా దేవుడు సాధ్యపరుస్తానంటున్నాడు. అది ఎంత భయంకరం అంటే పాతాళమంత లోతైనా సరేనట. దేవునికి స్తోత్రం. అది ఎవరి వల్ల కాదది, అసలు దానికి ఆప్షన్ లేదు. ఆ శ్రమకు, ఆ అనారోగ్యానికి అసలు ఏం ఆప్షన్ లేదు. ఇక అది అసలు ఇంకొక మాట లేదు దానికి, అంతే. అటువంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు అంటున్నాడు, ఆయన దగ్గర పెట్టుము, ఆయన దగ్గర సూచన అడగాలన్నట. దేవుని దగ్గర సూచన అడగ అంటే ఆయన దగ్గరికి నువ్వు తీసుకొచ్చి, ఇగో ప్రభు ఇది పరిస్థితి, ఇక నా వల్ల కాదు, ఇది నేను చేయలేని పరిస్థితి, నాకు ఎవ్వరి వల్ల ఏం జరగట్లా, నీ వల్లనే నాకు కార్యం జరగాలి, ఈ పరిస్థితి, ఈ అనారోగ్యము పూర్తిగా విడుదల పొందుకోవాలంటే నీ వల్లనే జరగాలి. అందుకే నువ్వు వచ్చి ప్రార్థించినావు అనుకో ప్రభు సన్నిధిలో, దేవుడు ఖచ్చితంగా నీకు ఒక అద్భుతమైన ద్వారం తెరిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని దగ్గర సూచన అడగాలన్నట. ఎండిపోయిన భూమి ఉందనుకుందామండి, భయంకరమైన ఎండిపోయిన భూమి ఉంది, దాని మీద అద్భుతమైన వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది ఆ భూమి అంతా కూడా మరలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎండిపోయిన నీ స్థితి, అసలు ఇక ఇంపాసిబుల్ అనుకున్నది, ఇక జరగదు అనుకున్న నీ స్థితిని ఒక్కసారి దేవుని దగ్గర తీసుకొనిరా. ఒకసారి అడుగు దేవుణ్ణి. నువ్వు అడగరాదు ప్రభుని, నువ్వెందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావు? ఇక నీది ఎంతమందిని అడిగినా ఇక ఆప్షన్ లేదంటున్నారు. ఇది జరగదు కదా, నీకెందుకు జరుగుతుంది? ఇది నీకు జరగదు, నీ జీవితంలో ఇది ఇంపాసిబుల్ అంటున్నారు. అసలు దీనికి ఆప్షనే లేదు. నువ్వు ఎట్లా ముందుకెళ్తున్నావు? అసలు అనారోగ్యానికి మందే లేదు. అసలు నువ్వు అంతే ఎక్కువ రోజులు బ్రతకవు అని చెప్తారు కొంతమంది డాక్టర్స్. కొంతమందికి చెప్తారండి, కొంతమంది అసలు నువ్వు వేస్ట్, దీనికి ఈ రోగం నాకు మందు లేదంటారు, ఈ సమస్యకు అసలు పరిష్కారం లేదు. దేవుడు అందుకే అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు మొర పెడితే అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచి నిన్ను బ్లెస్ చేస్తానంటున్నాడు. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి విసుగు చెందిపోయిన సహోదరుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. అసలు ఇక నీ విరక్తి వచ్చేసిందేమో నీ లైఫ్లో. మన దేవుడికి సమస్తం సాధ్యమేనండి. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేస్తాడు. నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగినావా? నీ సమస్యని దేవుని దగ్గర తీసుకొచ్చినావా? మనుషులతో డిస్కషన్ చేస్తున్నావు, నువ్వు ఇంకా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర తిరుగుతున్నావు, భయంకరంగా వీళ్ళని సహాయం అడుగుతున్నావు, వెళ్తున్నావు వస్తున్నావు, ఎవరెవరికో ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నావు, ఎంతో భయంకరంగా హెల్ప్ అడుగుతున్నావు. అరే, జీవము కలిగిన దేవుడు బ్రతికే ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి రా, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశము నుంచి అగ్ని దింపేలా చేశాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, ఎండిపోయి ఉన్న నీ స్థితిని ఆశీర్వాదం అనే వర్షముతో నింపబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు ప్రార్థించు. ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమే జరిగిందండి. ప్రార్థన, దేవుని యొద్ద మొరపెట్టుట ఎంతో అద్భుతం, ఆశీర్వాదం. నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అంతే. ఏ అవసరం ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ బంధకం ఉందో, ఏ అనారోగ్యం ఉందో, యెహోవా దగ్గర వచ్చి సూచన అడుగు, ఆయనకు వదిలేయి. ఇగో ఇది నీ దగ్గర పెడుతున్న ప్రభువా, నువ్వే ప్రొటెక్ట్ చేయాలా, ఇగో ఇది నువ్వే క్లియర్ చేయాలా, నా వల్ల కాదను, నువ్వు అంతే ప్రార్థించు చాలు. దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. అంతే, నువ్వు బ్లెస్డ్. అంతే. మనం దేవుని బిడ్డలమండి.
ఎవ్వనికి భయపడవలసిన అవసరం లేదు. ఏ శ్రమకు భయపడొద్దు. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనుషుల శత్రుత్వం ఉంటుందేమో, దుష్టుడు ఎంతగానో దేవుని బిడ్డలను పడేయాలని చూస్తాడేమో. ఎంత ఆస్తున్నా, ఎంత అందమున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పేరున్నా ఒక దినమున అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎప్పటికైనా మనం ఆయనతో ఉండవలసిన వారం. కాబట్టి నువ్వు ఏది కావాలన్నా ప్రభువుని అడుగు. నీ జీవితంలో ఏది ఇంపార్టెంటో, ఆయన చిత్తం ఏదుందో నీ లైఫ్లో నిన్ను ఎలా ముందుకు నడిపించాలో ఆయనకు తెలుసు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టు. యెహోవాని సూచనట్టు అడుగు, ఆయనట్టు అడుగు. ఏం చేయమంటావు? ఇక ఒక మనిషితో మాట్లాడినట్టు నువ్వు ఒంటరిగా రూమ్లోకి వెళ్ళి ప్రార్థిస్తూ, సహోదరి సహోదరుడా, ప్రభువా ఇదిగో ఏం చేయమంటావు చెప్పు, నా పరిస్థితి ఇది అని నువ్వు అడుగు. ఆయన అద్భుతంగా నీకు సూచన జీవించబోతున్నాడు, ఏదో కార్యం జరిగించబోతున్నాడు. ఇక బ్రేక్ అయిన దాన్ని కూడా మరలా అతికించి నీ లైఫ్లో బ్లెస్ చేస్తాడు. విరిగిపోయిన దాన్ని మరలా సెట్ చేసి నీ లైఫ్లో ఆశీర్వాదం నింపుతాడు. అసలు ఇక అయిపోయింది అనుకున్న దాన్ని కూడా అయిపోలే, మళ్ళీ మిగిలి ఉంది ఇగో అనుకుని మళ్ళీ నీ ముందు తీసుకొస్తాడు దేవుడు. ఆయనకు సమస్తం సాధ్యమే. కాబట్టి మనం ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళుదుము గాక. ఆమేన్. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో యేసు నామములో వారి కార్యం సఫలమగును గాక, వారు బ్లెస్ అవుదురు గాక. అంతే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.